ఏపీ మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు బదులు ఇవ్వలేక మంత్రులు నానా పాటలు పడుతున్నారు. వ్యవసాయ పథకాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు అడ్డదిడ్డ సమాధానమిస్తే విపక్ష నేత బొత్స సత్యనారాయణ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అలాగే పెన్షన్లపై అడిగిన ప్రశ్నలకు కూడా మంత్రి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. కేంద్రం నుంచి వచ్చే వ్యవసాయ పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా గురించి వైఎస్ఆర్సీపీ సభ్యులు శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి నేరుగా సమాధానం ఇవ్వని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత ప్రభుత్వంపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. అచ్చెన్న వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. వ్యవసాయం పండుగగా మార్చిందెవరో, వ్యవసాయం దండగా అని చెప్పిందెవరో ప్రజలందరికీ తెలుసునని, దీనిపై చర్చిద్దామంటే తమకు అభ్యంతరం లేదని మంత్రికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు బొత్స. వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం పేటెంటో, వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం సొంత దండగన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ విషయానికి మనం వెళ్ళొద్దు. ఆ విషయం అందరికీ తెలుసు. వ్యవసాయం సొంత దండగని ఎవరన్నారో, వ్యవసాయం పేటెంట్ ఎవరన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాన్ని మనకి చర్చించుకోవడం కాదు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కొత్తవి ఇవ్వకపోగా ఉన్న వాటిలో కూడా చాలా తగ్గించారు. 50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్లు ఇస్తారా లేదా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 8 నెలల నుంచి చూసుకుంటే స్పెషల్ డ్రైవ్ ప్రకారం క్రమేపీ పెన్షన్ తగ్గించుకుంటూ వస్తున్నారు అధ్యక్ష. ఈ తగ్గించుకున్న పెన్షన్లు సుమారు భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ పూర్తి అయ్యేటప్పటికి ఒక 10 లక్షల మందికి కూడా పెన్షన్లు తొలగించే ప్రమాదం కనిపిస్తుంది అధ్యక్ష. మీరు ఇస్తానన్నటువంటి 50 సంవత్సరాలకి మీరు ఇస్తానటువంటి పెన్షన్ ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు, ఇస్తారా ఇవ్వరా? వైఎస్ జగన్ సీఎం అయ్యాక పెన్షన్లు 65 లక్షలకు పెరిగాయి. కూటమి సర్కారు వచ్చాక పెన్షన్లను తగ్గించారా పెంచారా అని రమేష్ యాదవ్ ప్రశ్నించారు. 12,09,732 మంది బెనిఫిషియర్స్ ఆర్ దేర్ అండర్ పెన్షన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 50 to 59 డ్యూరింగ్ 2024 and 25 అన్నారు అధ్యక్ష. అంటే ఈ 63,59,907 పెన్షన్లో ఈ 12 లక్షల చిల్లర పెన్షన్లు ఉన్నాయా లేదా తీసేశారు. ఒకవేళ ఈ రెండు కలిపితే ఆన్ రికార్డ్ 75 లక్షల పెన్షన్ ఉండాలి. ఒకవేళ తీసేస్తే ఈ 63 లక్షలు కరెక్ట్ అయితే ఆన్ రికార్డుగా వాళ్ళు గడిచిన 10 నెలల్లో 13 లక్షల పెన్షన్ తీసేస్తున్నారనేసి ఒప్పుకున్నట్టే. అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనేసి గౌరవ మంత్రి గారు చెప్పాలనేసి అడుగుతారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక మంత్రులు నీళ్లు నమిలారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్న మాత్రం సంబంధం లేని సమాధానాలతో డైవర్ట్ చేద్దామనుకున్నా సాధ్యం కాలేదు.